నమస్కారం అండి. మొన్న మున్సిపాలిటీ ఎలక్షన్‌లో హ్మ్. ధర్మంగా గానీ, న్యాయంగా గానీ ఏ పార్టీ గెలవబోయిందన్న? ప్రజల తీర్పు పరంగా అయితే బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. హ్మ్. ఇక అధికారం వైస్‌గా మనం వెళ్ళిపోతే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మనం ఎప్పుడైనా ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ప్రజల తీర్పునే మనము నిర్ణయించుకోవాల్సి వస్తది. అంతే తప్పించి అధికారంలో ఉన్న వాళ్ళదే తీర్పు అనంటే అది మంచి పద్ధతి కాదది. ఇంకోటన్నా నిన్న ఎర్రవల్లి దయాకర్ రావు గారు హ్మ్. ఆయన ఏడుపేమో దొంగ ఏడుపు అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు అంటారు, కార్యకర్తలు కూడా అంటారు. ఓకే. ఇంకోటి అది దొంగ ఏడుపా లేకుంటే సానుభూతి ఏడుపా? ఇప్పుడు దొంగ ఏడుపు గురించి మనం మాట్లాడితే 23 ఎలక్షన్స్ ముందు ఝాన్సీ గారైనా సరే, యశస్విని రెడ్డి గారైనా సరే మరి వాళ్ళు ఏడ్చింది కూడా మేము దొంగ ఏడుపులనే మేము అనొచ్చా? ఇప్పుడు దయాకర్ రావు గారు ఏడ్చిర్రు దొంగ ఏడుపు అని అన్నారు. సరే మంచి మాటే, మీరు చెప్పిన మాట మేము తీసుకుంటాము. మరి ఆ రోజు కూడా మీరు ఏడ్చింది దొంగ ఏడుపే కదా. మరి మీ ఏడుపుని మేమేమనాలి చెప్పండి మాకు. ఝాన్సీ గారు, యశస్విని రెడ్డి గారు ఇప్పుడు దయాకర్ రావు గారి మీద మీరు ఇప్పుడు నిందేసినప్పుడు మీ మీద నింద నేను వేస్తున్నాను. ఇప్పుడు మీరు ఆ రోజు ఏడ్చింది కూడా దొంగ ఏడిపే కదా. ఆ రోజు మీకు ఒక్క అవకాశం ఏమో అన్నారు కదా. నేనే వచ్చి మీకు నేను 263, 64 వార్డుల నుంచి నేను మిమ్మల్ని గెలిపించుకున్నా. ఒక కార్యకర్తగా నేను మిమ్మల్ని గెలిపించుకున్నా. ఏ రోజు మీరు గెలిచిన తర్వాత మీకు గడపకుండా నేను దొక్కలేదు. నేను ఒక్కటే అనుకున్నా, మీరు గెలిచిర్రు, మీరు యువతరం, మీరు ఎడ్యుకేటెడ్ పర్సన్స్, మీరు అమెరికాలో మీరు బిజినెస్లు చేసుకున్న వ్యక్తులు, మీరు మా తొర్రూరు పట్టణానికి అయినా సరే, పాలకుర్తి నియోజకవర్గానికి అయినా సరే మీరు ఏదైనా ఒకటి చేస్తారు, మంచి చేస్తారు, ఉద్యోగాలు ఇస్తారని ఒక భరోసాతో మేము మిమ్మల్ని గెలిపించుకున్నాము. గుర్తూరులో ఏం చేశారండి మీరు? స్కిల్ డెవలప్మెంట్ కోసం 100 ఎకరాలు కావాలన్నారు. స్కిల్ డెవలప్మెంట్ ఏమైపోయింది? ఒకసారి మీరని వెళ్ళి చూడండి రాదు. మేమైతే ఆల్రెడీ చూసినాము ఆ స్కిల్ డెవలప్మెంట్. మీరు భూమి పూజ చేశారు కదా. మేడం కూడా ఇంకో మాట అంటారు, డెవలప్మెంట్ చేసిన కాబట్టి మాకు ప్రజలు ఓటేసారు, ఇక చైర్పర్సన్. సరే నేనేమంటున్నాను, ప్రజలు ఓటేసారు, నేను ఏలేదు అనట్లేదు కదా. 7 ఎందుకు ఇచ్చారు? మరి 9 ఇవ్వాలి కదా. ప్రజలు ఓటేసారు కదా మేడం గారు, మీకు 9 ఇవ్వాల్సింది కదా. మరి 7 ఎందుకు ఇచ్చిర్రు? మరి అది ఎక్కడికి పోతుంది? ప్రజల తీర్పుని మీరు తప్పుపడుతున్నారా? దానికి సమానం మీరే చెప్పాలి. ఇంకో 2 మన ఎంపీది ఎక్స్ అఫిషియో అదే నేను ఏమంటున్నాను, మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఆ ఎక్స్ అఫిషియోని మీరు తీసుకొని డ్రా చేశారు మీరు. అది ఇప్పుడు కడియం కావ్య గారు ఎక్స్ అఫిషియోని మీరు ఎలా లాగేశారో అది మనకు తెలియదు. దేవునికి ఎరుగు. అక్కడ ఓటు నమోదు చేసుకున్నారు, అదే అని అంటున్నాను నేను. అది దేవునికి ఎరుగు. మీరు అధికారంలో ఉన్నారు. మీరు ఇప్పటికీ చెప్తున్నాను, నాకు వచ్చేసి 28 సంవత్సరాలు. యశస్విని రెడ్డి గారు మీకు కూడా అంతే సంవత్సరాలు, అవునా? మీరు ఒక మహబూబ్ నగర్ మహిళ, మేము వరంగల్ పట్టణ యువకుడు. నేను మీ మహబూబ్ నగర్లే చూసుకోండి. ఆంధ్రప్రదేశ్ ఉభయ రాష్ట్రాలు ఉన్నప్పుడు అసలు మీ మహబూబ్ నగర్ ఎలా ఉండేది? కేసీఆర్ గారు రాకముందైనా సరే, కేసీఆర్ గారు వచ్చిన తర్వాత అయినా సరే మీ మహబూబ్ నగర్ ఎలా ఉండేది? మీరు దాన్ని గుర్తించుకోండి. అది ఒక్కటి గుర్తించుకొని కేసీఆర్ గారు ఎంత గొప్ప పనులు చేస్తారో అది మీకు మీ మెదడుకే తెలుస్తుంది. మీరే ఒకసారి టంగ్ స్లిప్ అయి మీరే అన్నారు జై కేసీఆర్ అని. ఇక దానికన్నా మించి మాకు గెలిపే ఉన్నది చెప్పండి. రాబోయే ఎలక్షన్ల 28. ఓకే. పాలవర్తి నియోజకవర్గ రాజకీయాలు ఎట్లా ఉండబోతుంది? రాబోయే అంటే ఇదిగో ఒక్కటి చెప్తాను బ్రదర్. నేను ఏమంటున్నానంటే 2014 నుంచి 2023 వరకు కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి చాలా చేశారు. ఆ అభివృద్ధిని దాన్ని అలానే కంటిన్యూ చేద్దామనేసి కేసీఆర్ గారు అనుకున్నారు. ఇప్పుడు దొంగ హామీలు ఇచ్చి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ఆశపడడం అనేది మనిషికి ఒక సహజ హక్కు. మనిషి అనేవాడు ప్రతి దాని మీద ఆశపడతాడు. మీరు కాంగ్రెస్ పార్టీ మేము ఇంతకుముందు రావద్దని చాలాసార్లు అనుకున్నాం. కాంగ్రెస్ పార్టీ అనేది తెలంగాణ రాష్ట్రంలో మీరు అసలు అధికారంలోకి రావద్దని చాలాసార్లు అనుకున్నాను. అలాంటిది నేనే కాంగ్రెస్ పార్టీ కోసం నేను రైవం బౌలు కష్టపడి 2 నెలలు గ్రౌండ్ వర్క్ చేసిన. నేను 263, 64 ఇప్పటికి కూడా వెళ్ళండి. 263, 64 బూత్ కోసం నేను గ్రౌండ్ వర్క్ 2 నెలల నుంచి చేసిన. దేనికి చేసిన? యశస్విని రెడ్డి గారు అయినా సరే, ఝాన్సీ రెడ్డి గారు అయినా సరే, వీళ్ళు వస్తే మాకు ఒక అభివృద్ధి అనేది ఉంటుంది, వీళ్ళు ఒక అభివృద్ధి పథకంలో మమ్మల్ని నడిపిస్తారు. వాళ్ళు చేశారు. కేసీఆర్ సార్ మాకు ఎంత అభివృద్ధి చేయాలో అంత అభివృద్ధి చేస్తారు. ఇప్పుడు అభివృద్ధి మొత్తం ఒకటే నియోజకవర్గం చేయాలంటే చేయరు కదా. 119 నియోజకవర్గాలని 119 నియోజకవర్గాలకి ఎంతెంత రావాలో నిధులు అంతంత కేటాయించుకోవాలి కదా. మన థర్మల్ ప్లాంట్లు ఉన్నాయి, మనకి లిఫ్ట్ ఇరిగేషన్ ఉంది, మనకి 24 గంటలు ఫ్రీ, రైతులకు 24 గంటలు ఫ్రీ కరెంటు. మరి ఇవన్నీ రావాలంటే ఇప్పుడు వాళ్ళకు కూడా కొన్ని తప్పులు జరుగుతూనే ఉంటాయి. దాంట్లో అదేం వాళ్ళు స్కామ్ చేసినట్టు చెప్తున్నారు. 1,00,000 కోట్ల స్కామ్ అని అంటున్నారు. ఆ 1,00,000 కోట్ల స్కామ్ మీరు చెప్తున్నారు కదా. మరి ఆ స్కామ్ ఏంటిది? మరి ఇప్పటికన్నా ఒకటి బయటికి తీసారు. అధికారంలో మీరే ఉన్నారు కదా. స్కామ్ని బయటికి తీయరు, ఏం తీయరు. మీరు మాటలకు మాత్రం అనడం చేస్తూనే ఉంటాం. మరి నేను కూడా అంటే ఇప్పుడు ఎలిగేషన్స్
మీరు కూడా ఇప్పుడు 4,000 కోట్లు 2,500 కోట్లు మొన్న కేటీఆర్ గారు వచ్చి అన్నప్పుడు మీరు ఏమన్నారు? అత్తనేమో 4,000 కోట్లు కోటలేమో 2,500 కోట్లు అని అన్నారు కదా కేటీఆర్ గారు. మీరు ఝాన్సీ గారు యశస్విని రెడ్డి గారు మీరు అన్నారు కదా, ఆ 7 చెప్పరాదే కేటీఆర్ నేను వచ్చి మా పాలకుర్తి నియోజకవర్గం మేము బాగా చేసుకుంటానంటే, మరి ఆ 1,00,000 కోట్లు మీరు 8 లక్షల కోట్లు 9 లక్షల కోట్లు కేసీఆర్ వాళ్ళు వెనకేసుకుని అన్నారు కదా, మరి అవి కూడా 7 మరి కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి చెప్తే వాళ్ళు కూడా బాగా చేస్తారు కదా. నేను రిపీట్ క్వశ్చన్ నేను ఇస్తున్నా మీకు. మొన్న దయాకర్ రావు ఏమో ఇలా ఈ అరాచకాలు చూసి నేను ఇంకోసారి పోటీ చేయాలా తప్పుకోవాలా అని చెప్పేసి ఒక మాట అన్నాడు. ఇంకోటి డ్రా తీసే దాంట్లో కూడా చీటింగ్ జరిగిందని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. నేను ఏమంటున్నానంటే దయాకర్ రావు గారు మీరు తప్పుకోవాల్సిన అవసరం లేదు. మనకి ఎప్పటి నుంచి అయితే మనం తెలంగాణ మనకి రజాకార్లు మన తెలంగాణను వదిలిపెట్టిపోయిన తర్వాత మన అప్పుడు ఆంధ్ర తెలంగాణ ఎప్పుడైతే ఒకటైనాయో అప్పటి నుంచి మన తొర్రూరులో పట్టణంలో అయినా సరే, పాలకూరు నియోజకవర్గం అయినా సరే, ఇంతకుముందు చెన్నూరు నియోజకవర్గం అయినా సరే, ఎప్పుడు ఇంత అరాచకంగా 144 సెక్షన్ కింద ఇంతమంది పోలీసు వాళ్ళు మాత్రం ఎప్పుడు మేము చూడలేదు. దయాకర్ రావు గారు ఎక్కడికి వెళ్ళరు. ప్రజలే ఆల్రెడీ తీర్పునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు ఎలాగో తీర్పునిచ్చారు. మళ్ళీ ఇప్పుడు బీజేపీ పార్టీ సెంట్రల్లో ఎలాగైతే కాంగ్రెస్ని దన్నిందో, బీఆర్ఎస్ పార్టీ అనేది స్టేట్లో కాంగ్రెస్ని మళ్ళీ దంతుంది. ఇది మాత్రం పక్కా. నెక్స్ట్ ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళు, నేను ఇంకొకటి చెప్తాను, నేను వీడియోలు కూడా చూస్తాను. నేను వీళ్ళు ఏంటి అంటే వీళ్ళు మమ్మల్ని అట్లీస్ట్ మాకు ఒక క్వశ్చన్ చేస్తే మాకు రైట్స్ ఉన్నాయి, ఆ క్వశ్చన్ చేసే రైట్స్ మీరు ఎందుకు ఇవ్వట్లేదు యశస్విని రెడ్డి గారు చెప్పండి. మీరు వచ్చి బయటకు వచ్చి మైకులు పెట్టుకొని మీరు అరుస్తారు, మీకు ఉంటుంది, మీకు పర్మిషన్స్ ఉంటాయి. మరి మేము కూడా ఒక బాక్స్ పెట్టుకొని మైకులు పెట్టుకొని మేము అరిస్తే మమ్మల్ని ఎందుకు పోలీస్ స్టేషన్ ఇస్తారు? అలాంటివి చేయకండి. ఇంకొకటి ఏమంటున్నానంటే ఇప్పుడు మీరు చిట్టి తీశారు, డ్రా చేశారు కదా, డ్రా చేశాక మీరు చిట్టీలు తీశారు. మరి డ్రా చేశాక బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ చిట్టీలు ఒక్కటే ఎందుకు అంత సన్నగా చేసి మీరు పెట్టుకున్నారు? మీ పార్టీ చిట్టీలు మాత్రం ఎందుకు అంత దొడ్డుగా చేసి పెట్టుకున్నారు? దానికి సమానం రావాలి. ఇప్పుడు మీరు సరే మళ్ళీ చేద్దాం, మీ దేవుడు అయితే మీ వెనకనే ఉన్నాడు కదా, ధర్మం మీ వెనకనే ఉంది కదా, ధర్మం అయితే మీకు గెలిచింది కదా. ధర్మం గెలిస్తే 7 సీట్లు ఎందుకు గెలుస్తారు? మీరు ఎక్స్ అఫీషియో మీరు ఎందుకు వాడాల్సి వచ్చేది? మీ ధర్మం గెలిస్తే ఎక్స్ అఫీషియో వాడాల్సిన అవసరం లేదు కదా. ధర్మం గెలవలే, ఇక్కడ అధర్మమే గెలిచింది అంతే. నెక్స్ట్ ఇంకొకటి ఏమంటున్నాను, ఆ చిట్టీల వైజే చెప్తున్నాను మీకు. మీ చిట్టీలు మాటిగా దొడ్డుగా పెట్టుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ చిట్టీలు మాత్రం సన్నగా పెట్టుకున్నారు. ఇప్పుడు వాడు కలిపినవాడు ఏం చేసిండు? కలిపిండు దొడ్డు చిట్టి తీసి మీ పేరు వెళ్ళింది. దానికి వావ్ సూపర్ ఎడిగిపోయింది, కథం బాయ్ బాయ్ టాటా గయా. రాహుల్ గాంధీ గయా, ఇక్కడ కూడా కాంగ్రెస్ గయా. 28 ఎలక్షన్లో కాంగ్రెస్ గయా. నెక్స్ట్ పక్కా వస్తారు అన్న దయాకర్ రావు, పక్కా వస్తారు. 100% కంపల్సరీ వస్తారు. నేను ఇంతకుముందు ఎలాగైతే నేను యశస్విని రెడ్డి గారి కోసం నేను 2 నెలల నుంచి నేను గ్రౌండ్ వర్క్ ఎలానే చేశానో, నేను ఈసారి 1 ఇయర్ నుంచి నాకు అవసరం కూడా లేదు, అసలు గ్రౌండ్ వర్క్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా దయాకర్ పోటీ చేయాల్సిన అవసరం లేదు. ఇక నేను దయాకర్ రావు పోటీ చేయకపోతే నేను పోటీ చేస్తాను, దాని నా మీద గెలవండి. నేను పోటీ చేస్తాను, నా మీద గెలవండి, పక్కా బీఆర్ఎస్ వస్తుంది.